సుమోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. నా పేరు శ్రీనివాస్. మనం ఈరోజు ప్రీ ఓపెన్ మార్కెట్లో మనం ఒక లెవెల్ అనేటువంటిది ఇవ్వలేదన్నమాట, బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ. ఎందుకని మనం ఇవ్వలేదు అని అంటే, ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్లో లాజిక్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరు గమనించాలి. నేనేం చెప్పాను, ప్రీ ఓపెన్ మార్కెట్లో స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఆల్ టైమ్ హై ఉంది. ఇక్కడి నుంచి పైకి తీసుకొని వెళ్ళాలి అని అంటే రిలయన్స్ అనేటువంటిది కానీ ఐసిఐసిఐ షేర్స్ కానీ అవి పడనీయకుండా కొంతవరకు సపోర్ట్ చేస్తుంది. స్పెక్ట్రమ్ అనేటువంటిది వేలం జరిగింది, దాన్ని రిలయన్స్ దక్కించుకుంది, ఎయిర్టెల్ దక్కించుకుంది. సో ఇవన్నీ కూడా బ్యాంకింగ్ సెక్టార్స్ ఏమైనా గుడ్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తున్నాయి. కాబట్టి నిఫ్టీ లైట్గా పడితే పడవచ్చు కానీ స్టేబుల్గానే ఉంటుంది అనేది నా ఆలోచన. దానికి తోడు ఇక్కడ ఏమవుతుంది, మార్కెట్ని ఆల్మోస్ట్ ఆల్ కొత్తగా ఈరోజు కాంట్రాక్ట్ స్టార్ట్ అవుతాయి, ఆల్మోస్ట్ ఆల్గా చాలా వరకు పైకి తీసుకుని వెళ్ళిపోయారు. సో అది కనుక అంటే నిన్నేమన్నా ఎఫ్ఐఐలు డిఐలు ఎక్కువగా ఎఫ్ఐఐలు 7,500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి మార్కెట్ అంత తేలిగ్గా పడదు. మార్కెట్ ఓపెన్ కాగానే మరలా పడదు. గిఫ్ట్ నిఫ్టీ సపోర్ట్ కూడా బేస్ చేసుకుని కూడా మార్కెట్ పెరగడానికి అవకాశం. అందుకని కొన్ని మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ప్రకారం ఈరోజు ఓపెన్ అయ్యేటువంటి ప్రైస్ కంటే ఒక 100 పాయింట్స్ కనుక మూవ్ అయితే అక్కడి నుంచి కరెక్షన్ జరిగేటువంటి అవకాశం ఉంది, కనీసం 200 పాయింట్లైనా అనేటువంటి దాన్ని ఈరోజు నేను ప్రీ ఓపెన్ మార్కెట్లో చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ఓపెన్ ప్రైస్ కంటే ఈరోజు దాదాపుగా 80-85 పాయింట్ల వరకు పెరిగింది నిఫ్టీ. పెరిగేసి ఇక అక్కడి నుంచి ఏమైంది, కన్సాలిడేషన్ కొద్దిసేపు అయ్యి ఇక అక్కడి నుంచి పడిపోవడం స్టార్ట్ అయింది. కావాలంటే మీరు వీడియో చూడవచ్చు. ఈరోజు వీడియో లెవెల్స్ అనేటువంటిది క్రైటీరియా కాదు. ఈరోజు ఓపెన్ మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఎన్ని పాయింట్స్ అయితే పెరుగుతుందో, అంటే దాదాపు 100 పాయింట్స్ పెరగాలి అని చెప్పాను. అంటే 0.5% అంతా పెరగాలన్నమాట. సో అలాగే 85 పాయింట్స్ దాకా పెరిగింది. సహజంగానే ఒక 10 పాయింట్స్ అటు ఇటు ఉంటాయి. సో అంత దాకా పెరిగింది కాబట్టి అక్కడ మనకి ఏదైనా సరే సెల్లింగ్గా రెడ్ క్యాండిల్ కనుక వేస్తే అప్పుడు మనం దాని కింద ఇన్సైడ్ బార్ కానీ, రెడ్ క్యాండిల్ కానీ, రివర్సర్ హ్యామర్ కానీ ఏది వేసినా సరే దాని కింద మనం సెల్లింగ్ పొజిషన్ తీసుకుంటాం. దానిపైన మనం స్టాప్ లాస్ అనేటువంటిది పెడతాం. సేమ్ ఈరోజు అలానే జరిగింది కదా. మీరు ఒకసారి చార్ట్స్ని కూడా పరిశీలించండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ చార్ట్స్ అనేటువంటివి మీరు గమనించే ఉంటారు కాబట్టి నేను ప్రత్యేకంగా చార్ట్స్ గురించి చెప్పడం లేదు. అలాగే బ్యాంక్ నిఫ్టీలో మనం అంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో నేనేం చెప్పాము, క్రూషియల్ సపోర్ట్ అనేటువంటిది, క్రూషియల్ పాయింట్ అనేటువంటిది 52,800 దగ్గర ఉన్నది అని చెప్పేసి 840 దగ్గర ఉందని చెప్పాం. సో ఈరోజు ఆ లెవెల్ని క్రాస్ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూడండి పడిపోయి మళ్ళీ మూవ్ అయినా మళ్ళీ కిందకి వెళ్ళిపోతూ ఉన్నది. సో కాబట్టి మార్కెట్లో ఒక పర్టికులర్ లెవెల్ని ఐడెంటిఫై చేసుకోవటం, అలాగే అసలు మార్కెట్ అనేటువంటిది పెరగడానికి మిగతా షేర్స్ అనేటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ లాంటివి ఈ బ్యాంక్ నిఫ్టీకి బాగా సపోర్ట్ చేస్తాయి. వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిలయన్స్, హెచ్డిఎఫ్సి, హిందాల్కో ఇట్లాంటివన్నీ కూడా నిఫ్టీకి బాగా సపోర్ట్ చేస్తాయని మనందరికీ తెలిసినవే. వాటి యొక్క మూమెంట్ ఎలా ఉంది, వాటిలో ఏదైనా న్యూస్ ఉన్నాయేమో అనేటువంటి లాజిక్స్ను కూడా మనం బాగా గమనించాలి. సో రిలయన్స్ ఆల్రెడీ లాభాలను పొందుతుంది కాబట్టి ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మరలా పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను 100 పాయింట్లు అప్ సైడ్ వెళ్ళిన తర్వాత మాత్రమే షార్ట్ చేయండి అని చెప్పాను నిఫ్టీ. సో ఓ లాజికల్ థింక్గా ఆలోచించి ఒక లెవెల్కి వచ్చేంత వరకు మీరు ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్లో వెయిట్ చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది మీకు ఉంటుందన్నమాట. దాంట్లో ఎటువంటి సందేహమే లేదు. కాకపోతే మనం ఆ లెవెల్ని ఐడెంటిఫై చేసుకోవడమే కొంచెం కొద్దిగా చిన్న బుర్రను ఉపయోగిస్తే సరిపోతుంది. ఆ తర్వాత స్పాట్ డెసిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను నేను ఈ రోజున మీకు. మీరు బాగా గమనించండి, నిఫ్టీ అనేటువంటిది ఆ లెవెల్కి వెళ్ళిన దాకా ఆప్షన్ చైన్లో సి రేట్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి.
పీ రేట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. గ్రాడ్యువల్గా ఏమేమని ట్రాన్స్ఫర్ అయినాయి మెల్లగా. ఇప్పుడు ఫస్ట్ 11,00,000 13,00,000 ఉన్నటువంటి డిఫరెన్స్ మెల్లగా 12,00,000కి 11,00,000కి 10,00,000కి 5,00,000కి అట్లా వస్తూ ఉందన్నమాట. సో వెనెవర్ యూ ఫైండ్ ఆ చేంజ్ అనేది నెంబర్ చేంజ్ అనేటువంటిది కనుక్కున్నారో అప్పుడు మనం హ్యాపీగా మార్కెట్లోకి ఎంటర్ కావచ్చు. ఎందుకంటే ఒక లెవెల్ అనేది 100 పాయింట్స్ లెవెల్ అనేటువంటిది మనం చెప్పుకున్నాం. అక్కడ ఒక రివర్సర్ హ్యామర్ పడింది, లేకపోతే రెడ్ క్యాండిల్ పడింది, దాని కింద షార్ట్ చేసాము. సో దట్ ఒక అక్కడ దాకా 100 పాయింట్లు పెరిగిన దాకా మనం వెయిట్ చేస్తేనే కదా మనం మంచి ఎంట్రీ అనేటువంటిది దొరికేది. అదే ముందుగానే మీరు ఎంట్రీ అయ్యారనుకోండి, తిరిగి పడిద్దిలే అని చెప్పేసి 100 పాయింట్స్ పోకుండా మార్కెట్ ఓపెన్ కాగానే మీరు ఎంటర్ అయ్యారనుకోండి, ఏమవుతుంది, చాలా టెన్షన్ పడాల్సి వస్తుంది. స్టాప్ లాస్లు హిట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వెయిటింగ్ ఫర్ ది లెవెల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది కామన్ ట్రేడర్ సక్సెస్ కావాలి అని అంటే ఖచ్చితంగా ఈ పారామీటర్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.